వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఈ మధ్య కాలంలో యుద్ధం ప్రభావమా లేకపోతే ఇంకేదైనా కారణాలు అనేది పక్కన పెడితే బంగారం మాత్రం భారీగా తగ్గుకుంటూ వస్తుంది. ఏకంగా 13,000కి బంగారం తగ్గడం అనేది కూడా జరిగింది. సో 2 లక్షలకు చేరువైనటువంటి బంగారం ఏకంగా 1,36,000కి 1,50,000కి కిందికి దిగిరావడం అనేది జరిగింది. సో ఇది మనం దాదాపుగా ఒక 8 నెలల కిందట ఈ రేట్లు అనేది చూసినాం. 8 నెలల తర్వాత మళ్ళీ 1,70,000 1,80,000కి బంగారం 24 క్యారెట్స్ గోల్డ్ అనేది 1,80,000 వరకు వెళ్ళడం అనేది జరిగింది. ఇంకా ఆల్మోస్ట్ 2 లక్షల వరకు వచ్చేస్తుంది అనుకున్న తరుణంలో యుద్ధ ప్రభావం నేపథ్యంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు తగ్గుకుంటూ వస్తున్నాయి. గత 10 రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 13,320 తగ్గింది. అటు 22 క్యారెట్ల గోల్డ్ పైన 12,120 తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,48,900 ఉన్నాయి. 22 క్యారెట్ల పసిడి ధర 1,36,540 పలుకుతుంది. సో ఆల్మోస్ట్ ఒకవేళ ₹1,00,000 అయితే మాత్రం చాలా వరకు బంగారం కొని పెట్టుకునే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎందుకు రేట్లు పెరిగినాయి అంటే చాలా వరకు బంగారం ధరలు హైప్ అవ్వడం తోటి ఇంట్లో ఉన్న డబ్బులు కాస్త తీసుకెళ్లి బంగారం తీసుకొచ్చి దాని మీద ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది. ఆ విధంగా బంగారం కొరతతోటి బంగారం రేట్లు మాత్రం పెరిగిపోవడం అనేది జరిగింది. ఈ మధ్య యుద్ధం నేపథ్యంలో ఎవరు బంగారం జోలికి వెళ్ళడం లేదు. అసలు బతుకుంటే చాలా అనుకునే పరిస్థితులు అక్కడ ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బంగారం ధరలు తగ్గుకుంటూ వస్తున్నాయి. సో ₹1,00,000 అయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా కొంతమంది బిజినెస్ ఎక్స్పర్ట్ చెప్తున్నటువంటి మాట. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.